హాయ్ అండి. వెల్కమ్ టు సండే రైన్ టారెట్. వాళ్ళ ట్రేడింగ్ ఏంటంటే ఈ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ అనేది అయితే చూద్దాము. మీరు ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? ఇక నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు తప్పకుండా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ కావాలి కాబట్టి ఒక రీడింగ్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చి ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవ్వండి. మీ పర్సన్ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఏస్ ఆఫ్ పెంటికల్, కనిపిస్తున్నాయి. బాటమ్ ఆఫ్ ద డెక్ 8 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నాక, లేదు మీకు దూరంగా ఉన్నారా, లేక వీళ్ళు మీకు దగ్గరుండి కూడా మీతో మాట్లాడట్లేదా, ఏదైనా కావచ్చు. వాళ్ళు మిమ్మల్ని వర్క్ బిజీలో ఉంటూ వాళ్ళ ఫీలింగ్స్ ని ఇగ్నోర్ చేసుకుంటున్నారు. కావాలని మిమ్మల్ని ఇగ్నోర్ చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు అన్నమాట. వర్క్ బిజీలో ఉంటున్నారు వర్క్ బిజీలో ఉంటున్నారు. వాళ్ళకి మీ పాస్ట్ ఏదైతే జరిగిందో ఆ దానినే తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారు. మీరంటే అట్రాక్షన్, మీ పర్సన్ కి చాలా అట్రాక్షన్, ప్యాషన్, లవ్ అనేది ఉంది. వాళ్ళకి మనసుకు గాయాలు, ఆలోచనలు అనేది ఉన్నాయన్నమాట. వాళ్ళకు లేనిపోని భయాలు, ఆలోచనలు తన మనసుకు తానే ఒక తన మనసుకు తానే చెప్పాలంటే గాయం చేసుకోవడం అన్నమాట. ఈ వ్యక్తి తనకు తానే శిక్షించుకోవడము అలా అయితే చేశారు. మీరంటే ఇష్టం ఉన్నా కానీ మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది పాస్ట్ లో. అది చెప్పాలంటే మీరంటే చాలా ఇష్టము. అంత ఇష్టం ఉన్నా కానీ పరిస్థితులను బట్టి మూవ్ ఆన్ అవ్వలేక అయ్యారని చెప్పొచ్చు. ఎమోషనల్ గానే మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. మీరంటే చాలా ఇష్టం వాళ్ళకి. మీరు మారారనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. మీకోసం వెయిట్ చేశారు. మీరు స్ట్రాంగ్ అయ్యారని వాళ్ళ ఫీలింగ్ అయితే ఇలా ఉందన్నమాట ప్రజెంట్. చూద్దాం ఈ రాసులు అయితే చూద్దాము. ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు అయితే ఉన్నారు. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఉన్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మేష రాశి, సింహ రాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళొక 50% అయితే ఉన్నారు. అంతా 50% అయితే ఉన్నారన్నమాట. రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 3, నెంబర్ 8, నెంబర్ 5, నెంబర్ 10, నెంబర్ 7, నెంబర్ 9 నెంబర్ 8 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు.
నెంబర్ 17, 3 నెంబర్, 8 నెంబర్, 2 నెంబర్, 14 నెంబర్, 12 నెంబర్, 13 నెంబర్. ఈ నెంబర్స్ వాళ్ళైతే ఉన్నారు. ఇక మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ ఎస్ లెటర్, పి లెటర్, టీ లెటర్. లెటర్స్ అయితే ఈరోజు తక్కువ కనిపిస్తున్నాయి. హెచ్ లెటర్, ఈ లెటర్, టీ లెటర్, కే లెటర్, డి లెటర్, సి లెటర్. ఈ లెటర్స్ వాళ్ళైతే ఉన్నారు. మీ పర్సన్ కి మీకు కాంప్లికేషన్స్ అనేది వచ్చి మీరు దూరం అవ్వడం అయితే జరిగింది. ఇద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్, గొడవలు అనేది అవ్వడంతో మీ నుంచి దూరం అవ్వడం అయితే జరిగింది. మీరు గట్టిగా నిలదీయడం అయితే జరిగింది. అలా ఎందుకు నిలదీశారు అని అంటే మీ ఇద్దరి మధ్య మనీ లావాదేవీలు అనేది జరిగాయి అన్నమాట. మనీ లావాదేవీలు అయితే జరిగాయి. దానివల్ల మీరు వాళ్ళని దూరం పెట్టడం అయితే జరిగింది. మీ దగ్గర ఏదైనా ఒక సహాయం పొంది అవతల వాళ్ళకి, అంటే థర్డ్ పర్సన్ వాళ్ళు ఎవరైనా కావచ్చు. థర్డ్ పర్సన్ అనేది ఒక రిలేటివ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, లేక రిలేషన్ లో అదర్ ఎవరైనా కావచ్చు. మీ దగ్గర సహాయం పొంది వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం అయితే జరిగింది. కానీ అలా తీసుకుంటారు. కానీ మీరు ఫోన్ ఆర్ మెసేజ్ చేసినప్పుడు మీకు టైం ఇవ్వకపోవడము, మిమ్మల్ని దూరం పెట్టడం అయితే చేశారు. అలా దూరం పెట్టడం వల్ల మీరు స్ట్రాంగ్ గా ఉన్నారని ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఎలా అంటే మళ్ళా మీ దగ్గరికి ఒక ఆఫర్ తో రావాలని అయితే అనుకుంటున్నారు. తన తప్పైతే థర్డ్ పార్టీ కోసమే నేను ఇలా చేశాను అని మీరు నిలదీస్తే కూడా చెప్పాలి అని అనుకోవడం అయితే జరుగుతుంది. అనుకుంటున్నారు చెప్పాలని అయితే, కానీ చెప్పకపోవడానికి చెప్పాలి అనుకుంటారు, కానీ చెప్పలేని స్థితి అయితే వస్తుంది. ఎందుకంటే అలా చెప్పడం వల్ల ఇంకా గొడవలు అనేది ఎక్కువ అవుతాయి అనేది అయితే తనకు, మీ పర్సన్ కి అయితే ఉన్నాయి. మీ పర్సన్ కి మీరే తన బలం అన్నమాట. తను బాధలో ఉన్నప్పుడు మీరు ఓదార్చారు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు, మనీ పరంగా ఒక ఏదైనా తనకు అన్ని విధాలా మీరు సహాయం చేయడము, వాళ్ళని ఆదుకోవడం అయితే చేశారంట. అవన్నీ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. కానీ మీ దగ్గరికి రావాలనే ఫీలింగ్ అయితే ఉంది. ఎక్కడ మీరు థర్డ్ పార్టీ మాట ఎత్తి గొడవలు వేసుకుంటారు అనే భయం అయితే వాళ్ళకైతే ఉంది. అలా భయం అయితే ఉంది. మీరు ఇచ్చిన మనీని కూడా తిరిగి ఇవ్వమని అడుగుతారనే భయము, ఆ ఫీలింగ్ కూడా వాళ్ళకుంది. ఈ ఫీలింగ్ తో భయపడుతున్నారు. మీ దగ్గరికి రావాలంటే కూడా భయమేస్తుంది. కానీ ఒక్కొక్క టైంలో అయితే అనుకుంటున్నారు, ఏడ్చుకుంటున్నారు, నిద్ర పట్టదు, బాధ అనేది ఉంటుంది. మీరెలా అయ్యారంటే వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత మీరిప్పుడు స్ట్రాంగ్ గా ఇంక నాకొద్దు, మీరు దూరం పెట్టేశారన్నమాట మీ పర్సన్ ని. అది వాళ్ళు మైండ్ కి తీసుకోలేకపోతున్నారు. మాట్లాడాలి అనుకుంటారు, కానీ మాట్లాడలేకపోవడము, మిమ్మల్నే గుర్తుకు చేసుకోవడము, మళ్ళా కుటుంబం గురించి ఆలోచించడము, కుటుంబం కుటుంబం కోసమే మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది కుటుంబం కోసమే జరిగింది. అలా దూరం చేసుకున్నా గానీ మనశ్శాంతిగా అయితే ఉండలేకపోతున్నారు. ఎంతమంది ఉన్నా మీరు గుర్తుకు రావడము, మీ ఆలోచనలే, మీ ఇద్దరి మధ్య ఏవైతే జరిగాయో ఆ ఫీలింగ్స్ అనేది గుర్తుకు చేసుకుంటూ బాధపడడము, మాట్లాడాలి అనుకోవడము. మాట్లాడాలి అనుకుంటే మీరు ఇప్పుడు మాట్లాడేంత స్టేజ్ లో లేరు. ఎందుకంటే మీరింకా వద్దు అనుకుంటున్నారు. నాకొద్దు, నేను పడింది చాలు ఇంకా ఇందులో. ఇంక నాకు ఇక ఈ రిలేషన్ వద్దు అనైతే మీరు అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఆ పెయిన్ అయితే ఎక్కువ అవుతుందన్నమాట.
ఆ పెయిన్ భరించలేనంత పెయిన్ గా ఉంది వాళ్ళకి. వాళ్ళకేమో రావాలి, ఒక ఆఫర్ ఇవ్వాలి అనేదైతే ఉంది వాళ్ళకి. కానీ మీరైతే స్ట్రాంగ్ గా ఉన్నారు. అది వాళ్ళు మైండ్‌కి తీసుకోలేకపోతున్నారు. బాధ కలుగుతూ ఉంది. ఎన్నున్నా, ఏం చేసినా మీరే గుర్తుకు రావడం అన్నమాట. ఇలా అయితే ఉన్నారు. ఇంకా చూద్దాం. అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది చూద్దాం. ఫ్యూచర్‌లో అయినా మీరు మళ్ళా కలుసుకుంటారా అనేది చూద్దాం. ఓకేనా? మళ్ళా మీ దగ్గరికి వస్తారా? ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి, వాళ్ళకి మళ్ళా రీయూనియన్ ఉందా? కలుస్తారా? అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రెజెంట్? ఫ్యూచర్‌లో అయినా కలుస్తారా? ఒక నిర్ణయానికైతే వస్తారా? రావాలి, మీతో మాట్లాడాలి. ఫాస్ట్ గానైతే అనుకుంటున్నారు. మీరంటే ఇష్టము. వీళ్ళకి బాటమ్ ఆఫ్ ద డెక్ 4 ఆఫ్ వాండ్స్. వీళ్ళకి ఈ రిలేషన్ లో ఒక స్టెబిలిటీ తేవాలి, ఒక సక్సెస్ కావాలి, మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన అయితే ఉంది. మిమ్మల్ని అయితే మర్చిపోలేకపోతున్నారు. ఒక సక్సెస్ అయితే చూస్తామా అనే ఫీలింగ్ అయితే ఉంది. రావాలనే అయితే ఫీలింగ్ అయితే ఉంది. కానీ పాస్ట్ లో తను చేసిన తప్పైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తను స్వార్థంగా మీ నుంచి మూవ్ ఆన్ అయిన పరిస్థితి, మీకు ఎలాంటి మెసేజ్ అనేది ఇవ్వకుండా తన మనసులోనే మిమ్మల్ని సాధించిన విషయం అయితే ఆలోచిస్తున్నారు. మీకు అంటే ఇష్టమున్నా మీకు చెప్పకపోవడము, న్యాయం చేయలేకపోవడము అయితే న్యాయం చేయకపోవడంతో మూవ్ ఆన్ అయ్యారు. దాని గురించి అయితే బాధపడుతున్నారు. పాస్ట్ లో చేసిన తప్పైతే తన తప్పైతే అలా ఫీల్ అవుతున్నారు. నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది. కానీ తనకేమీ తోచట్లేదు. లేనిపోని ఆలోచనలు, భయాలు, ఎలాంటి స్టెప్పు అయితే వేయలేకపోతున్నారు. ఆలోచనలు చుట్టుముట్టేసినట్లు అవుతుంది వీళ్ళకి. మీ పర్సన్ కి ఎలాంటి స్టెప్పు అయితే వేయలేకపోతున్నారు. నాకేమీ తోచట్లేదు. నేను ఎలాంటి ఆలోచన థింకింగ్ చేసి నాకు భారం అనిపిస్తుంది అనేదైతే మీ పర్సన్ లో ఉంది. మూవ్ ఆన్ అయిన దగ్గర నుంచి కూడా ప్రశాంతంగా లేరు. మీ దగ్గర నుంచి వెళ్ళాక ఇక్కడేమో మీరు గుర్తొస్తున్నారు. మీరు తీసుకున్న కేరింగ్ అనేది గుర్తొస్తుంది. మీ వ్యక్తిత్వము ఎలాంటిది అంటే ఒక నిమిషం అండి. సారీ, కాల్ వచ్చింది. మీ వ్యక్తిత్వము ఎలాంటిదంటే వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు ఒక కామ్నెస్ గా, పీస్ఫుల్ గా, ఇన్నోసెన్స్ గా ఉంటారు. ఒక స్వచ్ఛమైన మనసు, ఒక ప్రశాంతంగా అనేది ఉంటారు. వాళ్ళని వాళ్ళెంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా గానీ మీరు వాళ్ళ గురించే ఎక్కువ కేర్ తీసుకోవడము, దూరం పెట్టినా వాళ్ళ గురించే ఆలోచిస్తూ వాళ్ళ కోసమే ఎదురు చూడడము అయితే చేశారు అనేదైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తి తన మనసులో ప్రేమ ఉన్నా గానీ బయట చెప్పుకోలేకపోవడానికి కారణం తనకున్న వర్క్ బిజీ కావచ్చు, లేదా ఇతర వ్యక్తులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రేమ ఉంది కానీ ఇగో అన్నమాట. కమిట్మెంట్ ఇవ్వలేను అనడము, కోపంగా మాట్లాడడము, నాకు కుదరలేదు, నేను రాలేను అని చెప్పడము, ఏదో ఒకటి మిమ్మల్ని హర్ట్ చేసి మాట్లాడడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఎలా అంటే ఈ రిలేషన్ లో సక్సెస్ వస్తుందా, గ్రోత్ వస్తుందా, ఎన్ని రోజులు అవుతుంది, నేను ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, మర్చిపోలేకపోతున్నాను, మాకు ఒక స్టెబిలిటీ వస్తుందా మా రిలేషన్ లో
అనేదైతే వాళ్ళకుంది. మీరేమో ప్రాక్టికల్ గా మారారు. మీరు ఇక వద్దు, నా సంసారము, నా వాళ్ళు, నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను చూసుకోవాలి, నేను కూడా ఏదో ఒకటి జాబ్ చూసుకోవాలి అని మీరు అనుకోని ఉండొచ్చు. లేదు, నా ఫ్యామిలీని చూసుకోవాలి నేను, ఇక మీ గురించి నాకొద్దు అని మీరు టోటల్ గా మారిపోయారు. టోటల్ గా ఎందుకు మారారు అని అంటే, వాళ్ళు మిమ్మల్ని అంత వెయిట్ చేపించారు, అంత వెయిట్ చేసేలా చేశారు. అంటే వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే, మీ పర్సన్ కామ్ గా ఉండడం, పీస్ఫుల్ గా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, ఎలాంటి స్టెప్ వేయకపోవడం, చూద్దాంలే, చూద్దాము అన్నట్లు ఉండడం, వెయిట్ చేయడం. అవంతా ఎందుకు చేశారు అంటే, మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ అనేది మనీ లావాదేవీలు ఉండొచ్చు, లేదా రిలేషన్ లో ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ కాంప్లికేషన్స్ అనేది ఉండడం వల్ల వాళ్ళు మీకు వచ్చి సమాధానం చెప్పుకునేంత శక్తి అనేది లేదన్నమాట. దాంతో కామ్ గా అవ్వడము, మా టైం మారుతుందా అనేది అనుకోవడము, టైం మారుతుందిలే, ఇందులో సక్సెస్ సాధిస్తానులే అన్నట్లు మళ్ళా రావాలి అనుకోవడం. ఇలా అయితే ఉంది. మీకు ఎవరికైనా తొందరగా మీకు కమ్యూనికేషన్ అనేది జరగచ్చు. ఒక 4 డేస్, 4 వీక్స్, 4 మంత్స్ కూడా పట్టొచ్చు. ఇలా అయితే ఉంది. ఒకవేళ అలా ఎవరైనా కలిసిన వాళ్ళు నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా? మరి ఇది ఎవరి ఎనర్జీనో తెలీదు. ఎనర్జీస్ ఇలా ఉన్నాయి ఈ రోజైతే. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది తప్పకుండా నాకు కామెంట్ అయితే తెలియచేయండి. అలాగే లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. మరో రీడింగ్ తో అయితే మీ ముందు ఉంటాను. ఓకే అండి, బాయ్.